జై శ్రీ గణేష. మనం మహాభారతం చెప్పుకుంటున్నాం. ఎంతవరకు వచ్చాము? ద్రోణ పర్వం 5వ ఆశ్వాసంలో ఉన్నాము. 14వ రోజు యుద్ధం జరుగుతుంది. అర్ధరాత్రి కూడా ఇటు పాండవులు కానీ, అటు కౌరవులు కానీ ఎవ్వరు వెనక్కి తగ్గట్లేదు. అద్భుతంగా యుద్ధం చేస్తున్నారు. రాత్రయింది, ఇది అధర్మ యుద్ధం అని ఎవరూ ఆలోచించట్లేదు. మరోవైపు ద్రోణాచార్యులైతే ఒక అడుగు ముందుకేసి ఈరోజు పాంచాల వీరుల్ని చంపి తీరుతాను, అప్పుడే కానీ కవచం వదలనని చెప్పేసి శపథం చేశాడు. ఆ యుద్ధంలో భాగంగా భీముడు బాహ్లికుని చంపేశాడు. అశ్వత్థామ వచ్చేసి ఘటోత్కచుడు కొడుకుని చంపేశాడు. ఓవైపు ఘటోత్కచుడు స్వైర విహారం చేస్తున్నాడు. ఓవైపు అర్జునుడు, భీముడు, సాచికి అసలు ఎవ్వరు తగ్గట్లేదు. మరోవైపు ద్రోణాచార్యులు కానీ, ముఖ్యంగా దుర్యోధనుడు చస్తే చస్తాను అన్నట్టుగా తెగించి యుద్ధం చేస్తున్నాడు. సో ఈ యుద్ధంలో భాగంగా భీముడు, అర్జునుడు ఒకవైపు ఉన్నారు, ద్రోణాచార్యులు, దుర్యోధనుడు ఒకవైపు ఉన్నారు. ఇంతవరకు మనం చెప్పుకున్నాం కదా. ఈ రోజు ఎపిసోడ్లో మనం కంటిన్యూ చేద్దాము. అసలు వీళ్ళ మధ్య యుద్ధం ఎలా జరిగింది, ముఖ్యంగా సాచికి సోమదత్తుని ఎలా చంపేశాడు, ధర్మరాజుకు కోపం వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది, ఎందుకంటే ధర్మరాజు ద్రోణాచార్యుల్ని మూర్చపోయేలా చేస్తున్నాడు తన యుద్ధంతో. అసలు అదెలా జరిగింది, మరి రాత్రి కదా యుద్ధం, చిమ్మ చీకట్లు కదా, ఈ చీకట్లో వాళ్ళు దివిటీలు పెట్టుకొని యుద్ధం చేస్తారు. అసలు ఆ దివిటీల యుద్ధం ఎంత అద్భుతంగా ఉంటుందో, అసలు ఎలా దివిటీలు పెట్టుకున్నారు, ఎలా యుద్ధం చేస్తారు, ఈ రోజు ఎపిసోడ్లో మనం చూద్దాం. సో ఏం జరిగింది ఇప్పుడు, భీముడు, అర్జునుడు ఒకవైపు ఉన్నారు, ద్రోణాచార్యులు, మన దుర్యోధనుడు ఒకవైపు ఉన్నారు. పలోమ యుద్ధం చేస్తున్నారు. అసలు ఎవ్వరు వెనక్కి తగ్గట్లేదు. డి అంటే డి. అర్జునుడు ద్రోణాచార్యులతో తలబడ్డాడు, భీముడు దుర్యోధనుడితో తలబడ్డారు. ఎవ్వరు కూడా వెనక్కి తగ్గట్లేదు. రక్తాలు కారిపోతూనే ఉన్నాయి. అన్ని అస్త్రాలంటే ఆగ్నేయాస్త్రం, వాయువు అస్త్రం, ఇంద్రాస్త్రం అన్ని వేస్తూనే ఉన్నారు. అస్త్రానికి అస్త్రం బదులు చెప్తూనే ఉన్నారు. ఈ రకంగా వీళ్ళ మధ్య యుద్ధం జరుగుతుంది. ఎవరు వెనక్కి తగ్గట్లేదు, ఎవరు పై చేయి అని చెప్పలేం. కానీ అర్జునుడు మాత్రము కాస్త అర్జుని గాంధీవ ప్రభావాన్ని తట్టుకొని మిగిలిన ఎవరు నిల్చోలేకపోతారు, ద్రోణాచార్యులు తప్ప. సో ఈ సమయంలో సోమదత్తుడు వస్తాడు. సోమదత్తుడు తెలుసు కదా, మహావీరుడు, బాహ్లికుడి కొడుకు, భూరిశ్రవుడి తండ్రి. అండ్ సో మన సాచికి కుటుంబానికి, సోమదత్తుడు కుటుంబానికి ఎంత వైరం ఉందో గత ఎపిసోడ్లో నేను చెప్పాను కాబట్టి. సో సోమదత్తుడు ఇప్పుడు వీళ్ళకి, ద్రోణాచార్యులకి, అదేవిధంగా దుర్యోధనుడికి సాయం చేయడానికి వస్తారు. ఇది గమనించినటువంటి సాచికి సోమదత్తుడి మీదకి వెళ్తాడు. సో సోమదత్తుడికి సాచికి మధ్య యుద్ధం జరుగుతుంటుంది. ఆ యుద్ధం ఎలా ఉంటుంది అంటే, ఇద్దరు రక్త స్నానాలు చేశారు, వసంతంలో పూసిన మోదుగుల్లా కనిపించారు. వాళ్ళిద్దరి మీద అసలు ఒంటి నిండా బాణాలు గుచ్చుకొని కనిపిస్తాయి. ఎలా ఉండంటే ముళ్ళపంది ముళ్ళు ఉంటాయి కదా, అలా వీళ్ళ శరీరం మీద బాణాలు గుచ్చుకొని ఉంటాయి. కానీ ఒక చెట్టు కనుక దృఢంగా ఎలా ఉంటుందో అలా నిల్చొని ఉన్నారు. ఆ రకంగా వీళ్ళిద్దరు కూడా యుద్ధం చేస్తున్నారు. ఒక అర్ధచంద్ర బాణం వేశాడు సోమదత్తుడు, సాచికి విల్లు విరిచేశాడు. సాచికి ముచ్చమటలు వేస్తూ ఉంటాయి, అయినా కూడా యుద్ధం చేస్తూ ఉంటాడు. మరో విల్లు అందుకుంటాడు సాచికి. 5 బాణాలు కొట్టి సోమదత్తుడు బంగారు జెండాను కింద పడేస్తాడు. ఆ తర్వాత అతని ధనస్సును నరికేస్తాడు. వెంటనే ఒక చిరునవ్వు నవ్వి సోమదత్తుడు మరో ధనస్సు తీసుకుంటాడు. సో ఈ రకంగా యుద్ధం వీళ్ళ మధ్య జరుగుతుంటుంది. అద్భుతంగా జరుగుతుంది. సాచికి సోమదత్తు ఎవ్వరు కూడా వెనక్కి తగ్గరు. కానీ ఒక సమయంలో సోమదత్తుడే పై చేయి సాధిస్తున్నాడా అన్నట్టుగా ఉంటుంది సాచికి మీద. ఇది గమనించి వెంటనే భీముడు సాచికి సహాయం చేయడానికి వస్తాడు. సో భీముడికి సోమదత్తుడికి మధ్య చాలాసేపు యుద్ధం జరుగుతుంది. భీముడిని కూడా తెగించి కొడుతుంటాడు సోమదత్తుడు. వీళ్ళిద్దరి మధ్య అద్భుతంగా యుద్ధం జరుగుతుంటుంది. ఇంతలో కౌరవ సైన్యం పొలోమని వస్తుండడంతో సాచికి ఏమంటాడు, బావా నువ్వు వెళ్ళు, వీటి సంగతి నేను చూసుకుంటానంటాడు. దీంతో మళ్ళీ సాచికి సోమదత్తుడికి మధ్య యుద్ధం జరుగుతుంటుంది. సాచికి ఒక పరిగ తీసి సోమదత్తుడి మీద వేస్తాడు. పరిగ కుచ్చుకుంటే చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కానీ పరిగని మధ్యలోనే దించేస్తాడు సోమదత్తుడు. ఆ తర్వాత ఒకరు జెండాలు ఒకరు ఇరగొట్టేసుకుంటారు. అసలు రథసారథులు కూడా కుచ్చుకుంటే గుర్రాల మీద అసలు బాణ వర్షాలు కురిపించుకుంటూ ఉంటారు. అంటే శరవర్షం కురుస్తుంటుంది ఇద్దరి మీద. కానీ కాసేపటికి మాత్రం సాచికి ఇంకా ఉగ్రుడైపోతాడు. ఏం చేస్తాడంటే ఒక 5 బాణాలని అతడి చేతి కవచం ఉంటుంది కదా, ఆ కవచం చీలేలా వేస్తాడు. 4 బాణాలను అతని గుర్రాల మీద వేస్తాడు. మంగలి కత్తి లాంటి బల్ల బాణం ఒకటి తీసి అతని సారథి, అంటే మన ఎవరైతే ఇతడు ఉన్నాడో సోమదత్తుడు సారథి ఉన్నాడో, సారథి తల నరికేస్తాడు. నూనెలో ముంచిన రాతి బాణం ఒకటి తీస్తాడు, దాన్ని వెంటికి తొడిగి వదులుతాడు. ధనస్సును అలా చెవిదాకా లాగి ఒక్కసారి వదిలితే అది వెళ్ళి బంగారు రెక్కలతో డేగలా వెళ్ళినటువంటి బాణం సోమదత్తుడు గుండెల్ని చీల్చుకుంటూ వెనక్కి వెళ్ళిపోతుంది. సో అలా సోమదత్తుడు చనిపోతాడు. అంటే మనం చేతి వేళ్ళ చెప్పుకుంటే ఒక 10 వేళ్ళ మీద లెక్క పెట్టుకుంటే, ఆ లెక్క పెట్టుకునే వాళ్ళలో సోమదత్తుడు కూడా మహావీరుడు. సో అలా ఒక వీరుడు చనిపోయాడు. అంటే కౌరవ సైన్యం వైపు సోమదత్తుడు చనిపోయాడు. సో సోమదత్తుడు చనిపోగానే సాచికి మీదకి మిగిలిన కౌరవ సైన్యం అంతా వచ్చి పడుతుంది. ఇది గమనిస్తాడు ధర్మరాజు. వెంటనే వచ్చి సాచికి వైపు వచ్చేస్తాడు. సాచికి అదేవిధంగా ధర్మరాజు కలిపి మిగిలిన సైన్యాన్ని అంతా నాశనం చేస్తుంటాడు. ఇది చూస్తాడు ద్రోణాచార్యులు. వెంటనే వచ్చి ధర్మరాజుని అడ్డుకుంటాడు.
ఇక్కడ ధర్మరాజుకి, ద్రోణాచార్యుడికి యుద్ధం జరుగుతది. మామూలు యుద్ధం జరగదు. మామూలుగా అంటే ధర్మరాజు యుద్ధం చేస్తున్నప్పుడు ఎక్కడా కూడా కోపంతో, ఉద్రేకంతో యుద్ధం చేయడు. కానీ 14 రోజు ఎక్కడ లేని కోపం వస్తుంటది. మనకి ఎప్పుడైతే ధృతరాష్ట్రుడికి సంజయుడు చెప్పేటప్పుడు చెప్తాడు, 14 రోజు అసలు రాత్రి యుద్ధం చేస్తుంటే ధర్మరాజులో ఎప్పుడు లేని కోపాన్ని నేను చూశానని చెప్పేసి. ఎందుకంటే ఉదయం నుంచి యుద్ధం చేస్తున్నారు. నిద్ర లేదు. ఎవరికి ఓపికలు లేవు. శరీరం అంతా రక్తమయమైపోతుంది. ఎవరు కదలలేని పరిస్థితిలో ఉన్నారు. అయినా కూడా ఎవరు తగ్గట్లేదు. మరోవైపు ద్రోణాచార్యుడు ఈ రాత్రికే నేను పాండవ వీరుల్ని చంపుతాను అని చెప్పేసి యుద్ధం చేస్తుండడంతో విపరీతమైనటువంటి కోపం వచ్చేస్తది ధర్మరాజుకి. వెంటనే ద్రోణాచార్యుల మీద ఎదురుపడతాడు. అసలు ద్రోణాచార్యుడికి ధర్మరాజుకు మామూలు యుద్ధం జరగదు. అన్ని అస్త్రాలు వేస్తుంటాడు ద్రోణాచార్యులు. అన్ని అస్త్రాలను తిప్పికొడతాడు ధర్మరాజు. ఒక ముందు వచ్చేసి అతని ఒళ్ళంతా దూసుకు వెళ్ళేలాగా, ముందు ధర్మరాజు ఒళ్ళు దూసుకు వెళ్ళేలా ద్రోణాచార్యుల బాణం వేస్తాడు. ఆ తర్వాత ఇంకా ఒళ్ళు తెలియకుండా అయిపోతుంది ధర్మరాజుకి. దగ్గర అంటే ఆయన ధనుసును విరిచేస్తాడు ముందు ద్రోణాచార్యులు. కాబట్టి ధర్మరాజు మరో విల్లు తీసుకుంటాడు. మెరుగుపెట్టిన బాణాలను చరామంటూ వదులుతూ ఒళ్ళంతా రక్తమయం చేసేస్తాడు ద్రోణాచార్యుడిది. అసలు ధర్మరాజు బాణం వదులుతుంటే బాణాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా అర్థం కాదు. అంత కోపంలో అలా వదులుతుంటాడు ధర్మరాజు. ఆ బాణాలన్నీ వెళ్ళి అలా ఒక్కసారి ద్రోణాచార్యుడు గుచ్చుకోవడంతో ద్రోణాచార్యుడు తన రథం మీద మూర్ఛిల్లి పడిపోతాడు. ధర్మరాజు దెబ్బకి ద్రోణాచార్యుడు మూర్ఛపోయి పడిపోతాడు. ఒక్కసారి ద్రోణాచార్యుడు మూర్ఛిల్లిన తర్వాత ధర్మరాజు ఏమీ అనడు. మళ్ళీ గురువుగారు కోలుకునే వరకు అలాగే వేచి చూస్తాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ బాణాలు వేయడని అలాగే ఉంటాడు. ఇంతలో కృష్ణుడు అక్కడికి వస్తాడు. కృష్ణుడు వచ్చి ధర్మరాజుతో ఇలా అంటాడు, ఏంటి ధర్మరాజా ఇంత మూర్ఖత్వమైనటువంటి పని? ద్రోణాచార్యులతో నువ్వు యుద్ధం చేయాల్సిన సమయం ఇదేనా? ద్రోణాచార్యులు నిన్ను బంధిస్తాను ఈ రోజు అని చెప్పేసి శపథం చేశారు. ఆయన నిన్ను బంధించడానికి చూస్తున్నాడు. ఆయన మేలుకునే లోపే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు ద్రోణాచార్యులతో యుద్ధం చేసే సమయం ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. ద్రోణాచార్యుడు చావు కోసం పుట్టినవాడు దుష్టజుమ్ముడు, వాడు చూసుకుంటాడు ద్రోణాచార్యులు అంటాడు. ఇంత కోపంలో ఉన్నటువంటి ధర్మరాజు కృష్ణుడు ఒక్క మాట చెప్పగానే అలా మొత్తం శాంతమూర్తిగా మారి వెళ్ళిపోతాడు. ఇది ధర్మరాజులో ఉన్నటువంటి గొప్పతనం. ఎవరికైనా కోపం ఉంటే ఆ కోపం తగ్గడానికి సమయం పడుతుంది. కానీ ధర్మరాజు వెంటనే తెలుసుకోగలుగుతాడు తన తప్పును కానీ, తన కోపాన్ని కానీ, తను చేసింది ఏదైనా ఉంటే సరిదిద్దుకోగలుగుతాడు. అందుకే ధర్మరాజు అంత గొప్పవాడైతాడు. సో శ్రీకృష్ణుడు అలా చెప్పగానే వెంటనే ధర్మరాజు భీముడికి సాచికి వెనక వెళ్ళిపోతాడు. ఇంతలో మళ్ళీ ద్రోణాచార్యులు అంటే మూర్ఛపోతారు కదా, మూర్ఛ నుండి మేల్కొంటారు. దీంతో ద్రోణాచార్యులు, దుర్యోధనుడు వీళ్ళంతా ఒకవైపు పోతారు. కృపుడు, కర్ణుడు వీళ్ళంతా కూడా ఇటు వచ్చేస్తారు. మరోవైపు భీముడు, సాచికి, దుష్టజుమ్ముడు, కృష్ణార్జునుడు వీళ్ళంతా ఒకవైపు ఉంటారు. హోరీ యుద్ధం జరుగుతుంటుంది. మరి అంత చిమ్మ చీకట్లో యుద్ధం జరుగుతుంటుంది కదా. ఎలా జరుగుతుంటుందంటే ఎదుటి వాళ్ళు తన పేరు చెప్పుకుంటారు. అంటే నేను పలానా వ్యక్తిని, నా తండ్రి ఇతను, నా తాత ఇతడు, నా వంశం ఇది, నేను వీళ్ళకి సహాయం చేస్తున్నా అంటే పాండవులకు, కౌరవులకు నేను ఇంత శక్తివంతుడిని, నా బిరుదులు ఇవి అని చెప్పుకుంటాడు. ఎందుకంటే ఎదుటి ఉన్న వ్యక్తి కనిపించాడు కదా, మరి ఆ శత్రువు మిత్రువో తెలియాలి కదా. సో వాళ్ళు అలా చెప్తుండడంతో శత్రువు అయితే బాణం వేస్తుంటారు, శత్రువు అయితే కత్తితో యుద్ధం చేస్తుంటారు. సో అలా వాళ్ళు చెప్తుంటే చెప్పిన దాన్ని బట్టి వీళ్ళు యుద్ధం చేస్తుంటారు. మొత్తం చిమ్మ చీకటిగా మారిపోతుంటది. ఇంకా అయినా కూడా ద్రోణాచార్యులు ఎక్కడా తగ్గడు. ద్రోణాచార్యులు తన ముందు నిల్చుంటాడు. అశ్వత్థామను కుడి పక్కన పెట్టుకుంటాడు, శకుని ఎడమ పక్కన పెట్టుకొని, శల్యుని వెనక పెట్టుకొని, దుర్యోధని మధ్యలో పెట్టుకొని, ఈ రాత్రి నేను అసలు వీళ్ళ సంగతి చూస్తాను పాండవుల్ని అన్నట్టుగా వెళ్ళిపోతుంటాడు. అయితే ఇక్కడ మళ్ళీ ధృతరాష్ట్రుడికి ఒక డౌట్ వస్తుంది. ఏంటి ఇంత చిమ్మ చీకట్లో యుద్ధం చేస్తానంటున్నాడు, ఈయనేమో వ్యూహాల మీద వ్యూహాలు పన్నుతున్నాడు, అసలు అంత చిమ్మ చీకట్లో యుద్ధం ఎలా చేశారు సంజయ అని చెప్పేసి. అప్పుడు సంజయుడు అంటాడు, అదే కదా చెప్తున్నాను విను, అసలు ఎలా చేశారు ఆ రాత్రి యుద్ధాన్ని? దివిటీలు పెట్టుకొని యుద్ధం చేశారు. ముందుగా దివిటీలు పెట్టాలి అనేటువంటి ఆలోచన దుర్యోధనుడికి వచ్చింది. దుర్యోధనుడు దివిటీలు పెట్టాడు. ఎలా పెట్టాడో చెప్తాను విను. తన పదాతుల్ని అందరినీ పిలుస్తాడు దుర్యోధనుడు. వాళ్ళందరి చేత దివిటీలు పెట్టించాడు. రథానికి 5 దివిటీలు పెట్టించాడు. ఏనుక్కి 3, గుర్రానికి 1 పెట్టించాడు. వాటి పక్కన జెండాకి దగ్గర వ్యూహం ముందర వెనక 2 పక్కల ఒక వరసలాగా ఏర్పాటు చేశాడు. ఆ దివిటీల వెలుగులో ఎంతో అందంగా కనిపించింది కురుక్షేత్రం. ఆ తర్వాత పాండవులు కూడా దివిటీలను ఏర్పాటు చేశారు. రథానికి 10 దివిటీలు వాళ్ళు పెట్టారు. ఏనుకి 7, గుర్రానికి 2 చొప్పున పెట్టారు. సో ఇలా మొత్తానికి దివిటీలు పెడతారు కదా. ఈ దివిటీల వెలుతురు ఎలా ఉందని చెప్తాడంటే సంజయుడు,
అది అర్ధరాత్రిలా కనిపించదు. మిట్ట మధ్యాహ్నంలా కనిపించింది. ఆ రకంగా దివిటీలు ఏర్పాటు చేశారు పాండవులు, కౌరవులు. యోధుడు ద్రోణాచార్యులతో తన తమ్ములతో ఏమంటారంటే, ద్రోణాచార్యులు ఈరోజు తెగించి యుద్ధం చేస్తున్నారు కాబట్టి దుష్టజుమ్ముడు ఎట్టి పరిస్థితుల్లోనూ ద్రోణాచార్యుడి దగ్గరికి రాకూడదు. మనం ఆయనను రక్షించుకోవాలి కాబట్టి మీరెవ్వరూ కూడా ఆయన దగ్గరికి దుష్టజుమ్ముడు రాకుండా చూసుకోండి అని తన తమ్ములకు అప్పచెప్తాడు. కర్ణుడికి అర్జునుని చంపే బాధ్యతను అప్పచెప్తాడు. తాను భీముని చంపే బాధ్యతను తీసుకుంటాడు. ఇటు అశ్వత్థామకి, అదేవిధంగా మిగిలిన ఉన్నటువంటి మహావీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వీళ్ళతో యుద్ధం చేద్దాం. అసలు ఈ రాత్రి మనం యుద్ధాన్ని ముగించాలి. విజయం అనేది మనకు వచ్చేసేయాలి. ఏదైతే అదైంది తెగించి పోరాడదామని చెప్పేసి తెగించి పోరాడుతూ ఉంటాయి 2 సైన్యాలు. అంటే ఇక్కడ అర్ధరాత్రి ద్వంద్వ యుద్ధం జరుగుతుంది. అసలు రాత్రి ఏంటి, ద్వంద్వ యుద్ధం జరగడం ఏంటి, 14వ రోజు రాత్రంతా యుద్ధం జరుగుతుంటే మళ్ళీ 15వ రోజు యుద్ధం ఇలా జరిగింది. ఆ రాత్రి కర్ణుడు ఘటోత్కచుడిని ఎందుకు చంపాల్సొచ్చింది? ఘటోత్కచుడు చనిపోయిన తర్వాత కృష్ణుడు పగలబడి సంతోషంగా 2 చేతులు కొట్టుకుంటూ అంటే పైకి పలా పలా అంటూ నవ్వుతారు చూసారా? గట్టి గట్టిగా నవ్వుతాడు. ఎందుకు కృష్ణుడు అలా నవ్వాల్సి వచ్చింది? అసలు ఇంత ఇంత ఉక్రోషంతో జరుగుతున్న 14వ రోజు రాత్రి యుద్ధాన్ని ఎవరు ఆపారు? ఏం జరిగింది? మనం నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాము. నేను మధ్య టైం ఎక్కువ తీసుకున్నాను కదా! దసరా హాలిడేస్‌కి వెళ్ళొచ్చాను. తర్వాత ఏంటంటే నాకు భీష్మ పర్వం, ద్రోణ పర్వం, కర్ణ పర్వానికి సంబంధించి కొంత యుద్ధం జరుగుతున్నప్పుడు కొంతమంది రాజుల పేర్లకు సంబంధించి కానీ, కొన్ని అస్త్రాలకు సంబంధించి కానీ, ముఖ్యంగా 14వ రోజు, 15వ రోజు యుద్ధానికి సంబంధించి కొన్ని డౌట్స్ ఉండే. అందుకని అంటే కొన్ని పేర్లు రిపీటెడ్ అవుతాయి. ఇప్పుడు అలంబసుడు అంటే మగధ సామ్రాజ్యానికి సంబంధించిన ఉన్నాడు, రాక్షసుడు ఉన్నాడు. సో, ఇట్లా అంటే ఒకే పేరుతో ఉన్న వాళ్ళు ఎక్కువ ఉండడంతో వాటిని టిక్ చేసుకుందామని చెప్పేసి ముందు అందుకే మళ్ళీ భీష్మ పర్వాన్ని, ద్రోణ పర్వాన్ని, కర్ణ పర్వాన్ని మళ్ళీ చదివాను నేను ఒకసారి రిపీటెడ్‌గా మళ్ళీ నాకు డౌట్ రాకుండా ఉండడానికి. సో, అందుకని మళ్ళీ ఈ 3 పర్వాలు పూర్తి చేయడానికి నాకు 1 వీక్ పట్టింది. సో, అంతా ఎంత టైం అయితే ఏంది మనకు క్లియర్‌గా ఒక థాట్ వచ్చిన తర్వాత చెప్పుకోవడం మంచిది కదా! సో, అందుకని టైం పట్టింది. ఇంక మనం రెగ్యులర్‌గా చెప్పేసుకుందాం. 14వ రోజు యుద్ధం అంటే ఇంకా ఘటోత్కచుడు చనిపోవడం, ఆ తర్వాత రాత్రి యుద్ధాన్ని ఆపడం, ఇంకా కొన్ని కీలక సంఘటనలు ఉన్నాయి రాత్రి. అండ్ 14వ రోజు రాత్రి శ్రీకృష్ణుడు పాండవులకు చెప్పేస్తాడు. అయిపోయింది. ఇంకా మీరు గెలవడం ఖాయం. మరో 5 రోజుల్లో మీకు నేను అంటే ధర్మరాజుని నేను మహారాజుని చేస్తానని చెప్తాడు. అసలు అలాంటి సంఘటనలు ఏం జరిగాయి ఏంటి? 14వ రోజు చాలా కీలకం కాబట్టి 1కి 4 సార్లు చదివి చెప్తున్నాను. మీకు నచ్చితే ఆశీర్వదించండి. మహాభారతంలో ఇప్పటివరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్‌కెళ్ళండి. మహాభారతం ప్లేలిస్ట్ ఉంది చూడండి. అదేవిధంగా పోడ్‌కాస్ట్ కూడా ఉంది. మీకు నచ్చితే అక్కడైనా చూడండి. ఎనీహౌ మనం ఇంకా రెగ్యులర్‌గా చెప్పుకునే ప్రయత్నం అయితే చేద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.